ఇక పెద్దన్నను కోల్పోయిన నర్సంపేటకు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి కొండంత ధైర్యం ఇవ్వనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పుట్టడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని కేసీఆర్ ఓదార్చనున్నారు. ఎర్రవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ జిల్లా పర్యటనకు కేసీఆర్ బయలుదేరి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లా నల్లబెల్లికి చేరుకుని పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరవుతారు. పెద్ది చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. అనంతరం పెద్ది కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి ధైర్యం, భరోసా అందించనున్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానుల్లోనూ కేసీఆర్ గుండెధైర్యం నింపినారన్నారు. కేసీఆర్ వెంబడి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పల్ల రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, షెంబిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచారు పెద్ది. కేసీఆర్ నాయకత్వంలో తనను తాను ఒక పోరాట యోధుడిగా మలుచుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిండు పెద్ది. అలా కేసీఆర్ కు సన్నిహితుడిగా నమ్మిన బంటులా ఉన్నారు. పెద్ది మీద కేసీఆర్ పుత్రవాత్సల్యం చూపించేవారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పెద్ది వివాహాన్ని తిరుమలలో జరిపించారు కేసీఆర్ దంపతులు. పెద్ది అంటే కేసీఆర్ కు అంతటి ఆప్యాయత. తన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుడి కుటుంబ సభ్యులకు కేసీఆర్ కొండంత భరోసాగా నిలిచారు. నల్లబెల్లి మండల కేంద్రంలో పెద్ది స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అలాగే నియోజకవర్గ నేతలకు, కార్యకర్తలకు కూడా మనోధైర్యం, భరోసా అందించనున్నారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ పరంగానూ కేసీఆర్ కొండంత అండగా నిలిచారు. పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ బీఆర్ఎస్ తరపున ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించారు. పెద్ది ఫ్యామిలీకి 2,25,00,000 రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. దశదిన కార్యక్రమాల తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని పెద్ది కుటుంబానికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ది కుటుంబానికి ఎల్లకాలం పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ అభయమిచ్చారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, మరి కాసేపట్లో వరంగల్ జిల్లా నల్లబెల్లికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ గారు ప్రస్తుతం భువనగిరి దగ్గరికి చేరుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. నల్లబెల్లి వరకు చేరుకోవడానికి మరొక గంటన్నర సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. నేరుగా నల్లబెల్లికి కేసీఆర్ గారు చేరుకుంటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చేరుకున్న తర్వాత
బందోబస్తు కూడా పెంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎటు చూసినా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఇంటి దగ్గర ఎటు చూసినా పెద్ద సంఖ్యలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ రోప్ పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు వచ్చినా కూడా అడ్డుకునే విధంగా కేసీఆర్ గారికి ఇటు వచ్చేటువంటి సందర్భంలో పెద్దగా క్రౌడ్ వచ్చి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరొక గంటన్నరలో కేసీఆర్ గారు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. భువనగిరి నుంచి ఆలేరు మీదుగా ఇటు కిషన్ గన్పూర్, గుడెప్పహాడ్, ఇటు మల్లెంపల్లి మీదుగా కేసీఆర్ గారు చేరుకున్న తర్వాత పెద్ద సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను నేను మొత్తుకుంటాను కాదే లేదని చెప్తే సపరేట్